గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు. సో ఏంటి పాలిటిక్స్ ఈ విధంగా అగ్లీ టర్న్ తీసుకుంటున్నాయి మీ రెండు పార్టీల మధ్య, రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య? మీరు ఒకసారి నిన్న ఢిల్లీలో చిక్ చాట్ పేరుతోటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ చూస్తే కనుక డ్రగ్స్ తీసుకున్నారు ఎవరో కేదార్ తోటి అని చెప్పి, ఆయన చనిపోయినాడని, రికార్డ్స్ ఉన్నాయని, లేకపోతే చాలా గంజాయి బ్యాచ్ అని ఏందేందో మాట్లాడారు. ఇవాళ కూడా మహబూబ్ నగర్ లో ఒక మీటింగ్, నాగర్ కర్నూలు అనుకుంటాను, మాట్లాడుతూ కూడా కేసీఆర్ గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. లేకపోతే కేసీఆర్ పిల్లలు పెట్రోల్ పోసుకొని తగలబడిన అట్లాంటి మాట్లాడినట్టున్నారు. బహుశా నేనేమంటున్నంటే, ఇది చాలా సార్లు గతంలో వారు మూసీ పర్యటనకు పోయినప్పుడు కూడా నల్గొండ దగ్గర, భువనగిరి దగ్గర అనుకుంటాను, కొన్ని కామెంట్స్ కేసీఆర్ గారి మీద చేశారు. నేనేమంటున్నంటే, కేసీఆర్ గారు ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని చూశారు, ప్రతిపక్షాన్ని చూశారు, ఉద్యమాన్ని చేశారు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించారు, ప్రభుత్వాన్ని నడిపారు. 4-5 దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్నటువంటి ఒక నాయకుడు. వారి ముందు మీరు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కాదు, బట్ మీ ఎక్స్పీరియన్స్ గా వ్యవహారం తక్కువ, వారికి వయసుకు గౌరవం ఇవ్వాల, వ్యవహారానికి గౌరవం ఇవ్వాలా, వారిని ఎటుపడితే మాట్లాడి, ఇప్పుడు వ్యక్తిత్వ హననం చేసి రెచ్చగొట్టేటట్లు మాట్లాడి ఎక్కడో దగ్గర, ఇప్పుడు మీరు రాజకీయంగా మీరు గతంలో బాగా పని చేయలేదు, లేకపోతే అవినీతి చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఇవి వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడతాం, వివాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, ఛాలెంజ్లు జరుగుతుంటాయి. కానీ వై గోయింగ్ టు పర్సనల్? డ్రగ్స్ వాడుతున్నారనే మాట అనేది అత్యంత ఏమంటారు, ఇబ్బందికరమైనటువంటి ఒక వ్యాఖ్య. మీరు కఠినంగా మాట్లాడండి, పరుషంగా మాట్లాడవద్దు. మనోభావాలు దెబ్బే విధంగా, బాధపడే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా, కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సమాజం కూడా ఇబ్బంది పడే విధంగా, పల్చన చేసే విధంగా మాట్లాడుకోవడం అనేది ఎవరికి సరిగా, ఇట్స్ నాట్ కరెక్ట్. కాకపోతే అటువంటి పరిస్థితికి నెట్టవేయబడితే ఎట్లా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, అధికార పక్షంలోకి వచ్చారు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. ఒక మంచి వాతావరణం ప్రివేల్ అయ్యే విధంగా మనందరం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దాంట్లో ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేశారు లాస్ట్ టైం, వైట్ ఛాలెంజ్ అని చెప్పి. అవును, ఇప్పుడు కేటీఆర్ మీద ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్నాయి కదా, సో ఆయన ఆ వైట్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, హెయిర్ ఇచ్చేసి అంతా కూడా అయిపోతుంది కదా స్పెక్యులేషన్. ఏమంటున్నాంటే, ఆయన ఒక మాట అన్నారు, ఎందుకంటే కేటీఆర్ నేను సిగరెట్ కూడా దాగను, నన్ను అనవసరంగా ఈ విధంగా అవసరం లేదండి. నాకు అర్థం కావట్లే, ఈజ్ ఇట్ ఎ పాయింట్ ఆఫ్ కంటెన్షన్? నాకు అదేమైనా ప్రూవ్ చేసుకోవాలన్నా? నేను సిగరెట్ వారు ఇన్ని ఆరోపణలు వచ్చాయి కాబట్టి చెప్పారు, వాస్తవంగా ఆయన సిగరెట్ దాగడు. అట్లాంటిది మీరు డ్రగ్స్ గిక్స్ అని మరి పోతే వాళ్ళ కుటుంబాలు కానీ మిగతా వాళ్ళు ఎంత బాధపడతారండి? అనవసర విషయాలు అవి చర్చన. అసలు రాజకీయ నాయకులుగా, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళలాగా, ప్రజా ప్రతినిధులుగా ఏం మాట్లాడాలి? మీరు ఇంతకుముందు అన్నారు డైవర్షన్ టాక్టిక్స్ అయిపోతున్నాయి. ఏదన్నా అంశం మీద ప్రజల్లో అసంతృప్తి మొదలవుతోంది, లేకపోతే ఒక అర్థవంతమైన చర్చ జరిగితే అధికార పక్షానికి నష్టం జరుగుతుందా ఉన్నటువంటి ప్రతిసారి కూడా ఏదో కొత్త వివాదం ప్రజలలో చేయడము, ఒకటి సృష్టించడము, దాని మీద 2-3 రోజులు మీడియా చర్చ, మనం చర్చ, పేపర్లు, ఫ్రంట్ లైన్లు, యూట్యూబ్ ఛానల్స్, హడావుడి స్టేట్మెంట్లు. ఇదండి నాకు అర్థం కాదు. రేపు పొద్దున మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నారు, దగ్గర 18 నుంచి 20 నెలల సమయం పూర్తయిపోయింది, మీ యొక్క పాలన పూర్తయిపోయింది, దాని మీద చర్చ చేద్దాం. అంతేగాని ప్రశాంత్ రెడ్డి గారు ఒక విమర్శ చేస్తే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ దేవేంద్ర రెడ్డి నాయకులంతా వారి ఇంటి మీదకి పోయి దాడి చేస్తారు. మైనంపల్లి హనుమంతరావు గారు దేవేందర్ రెడ్డి మీదే దాడి చేసినట్టున్నారు. ఏమండి, దేవేందర్ రెడ్డి మీదే దాడి చేశారు, చొక్కా చించుకొని కొట్టారు, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి అది ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసిన విజువల్ అయితే దొరకలే, కానీ దేవేందర్ రెడ్డి నంగి దేవేందర్ రెడ్డి కొట్టిన విజువల్ అయితే ఉంది. అట్లా కాదండి, వాద ప్రతివాదం వేరుంటది, విమర్శ వేరుంటది. ప్రశాంత్ రెడ్డి గారు ఇంటికి పోవడానికి నీకు కూడా ఎక్కించింది ఫస్ట్ లాగా. ఇంటికి పోయినారా ఏం జరిగిందో తెలియదు, కానీ దేవేందర్ రెడ్డి మీద దాడి చేసిన విజువల్ అయితే నేను చూసాను. మన భరత్ గారు మల్కాజ్గిరిలో 2 రోజుల క్రితం మా శాసనసభ్యుడు రాజశేఖర రెడ్డి గారు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లను చూడకుండా కూడా వాళ్ళ మీద దాడి చేశారు. పెద్ద లొల్లి, పంచాయతీ. ఓడిపోయిన అభ్యర్థికి ఏం పనండి అక్కడ? మీరు ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉండకూడదు, వచ్చారు, లొల్లి చేశారు, పోయారు. మళ్ళీ దానికి ఒక కార్పొరేటర్ తిడితే, మేము మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే మెదక్ శాసనసభ్యుడు రోహిత్ అంటే ఆయన
వాళ్ళ నాన్నగారు వీళ్ళంతా పోయి మల్కాజ్గిరిలో పెద్ద కాన్వాయిలు జనాలను వేసుకొని పోలీస్ ఆఫీసర్లను పిలిచి అసభ్యంగా మాట్లాడి నేనేమంటున్నా ఇది సంస్కృతి ఈ రకంగా మనం ఉండాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఒక శాసనసభ్యుడు చెక్కులు పంపిస్తుంది. ఇప్పుడు సికింద్రాబాద్ లో మొన్న పద్మారావు గౌడ్ గారు చెక్కులు పంచుతా ఉన్నారు. శాసనసభ్యుడిగా వారి యొక్క విధి ఓడిపోయిన అభ్యర్థికి ఏం పని అండి అక్కడ? మీ టైంలో కూడా జరిగింది కదా ఇది, నియోజకవర్గ ఇన్ఛార్జీల పేరుతో మీ టైంలో కూడా ఇది జరిగింది కదా. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన పార్టీ కోసం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయి ఉంటే అక్కడ పార్టీ పని చేసుకుంటాడు తప్పితే అధికార సభలలో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి లేనిపోని పంచాయతీ ఇవంతా ఎందుకు? ఇవి ఏమైతుందంటే ఒక వాతావరణాన్ని కలుషితం చేసి గెలిచిన చోట కూడా మా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏదైనా విమర్శలు చేస్తే ఇష్టారీతిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్నటువంటి భాష మీరు వింటున్నారా? ఏ రకమైన భాష మనం మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు మొన్న ఇప్పుడు తుంగతుర్తి పర్యటన అయింది ముఖ్యమంత్రి గారిది. దానికి ముందు దాని తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పలానా దగ్గరకు వస్తున్నారంటే ఆ ప్రాంత మాజీ శాసనసభ్యులు ముఖ్య నాయకులు మా ప్రాంతానికి వస్తున్నారు కదా, మరి మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినారా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాట్లాడతారు. దానికి మళ్ళీ ఇష్టారీతిన మాట్లాడడం. నేను ఐఎమ్ నాట్ ఇప్పుడు మీరు కొంత భాష తప్పుతున్నారు, భావం తప్పుతున్నారంటే రెచ్చగొట్టి మాట్లాడి ఒక కార్నర్ కి పుష్ చేసి మళ్ళీ వారే ఇవన్నీ మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు అందరూ కూడా కొద్దిగా ఒక పద్ధతిగా బాధ్యతాయుతంగా కొద్దిగా రెస్టారెంట్ మెయింటైన్ చేసి సంయమనం మెయింటైన్ చేసి భాష భావం అన్ని కరెక్ట్ గా చూసుకుంటే ఇబ్బంది ఉండదు. మీరు మాట్లాడే పరిస్థితి కల్పించకండి. ఇప్పుడు నిన్న గంజాయి బ్యాచ్ అనే మాట మాట్లాడితే ఎవరండి గంజాయి బ్యాచ్? డ్రగ్స్ అని మాట్లాడితే ఎవరండి డ్రగ్స్? నాకు అర్థం కాదు. మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా బేస్లెస్ అలిగేషన్స్ చేసి జాతీయ స్థాయిలో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసోసియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఇక స్పందించకుండా ఎట్లుంటారండి? ఉతానే కూర్చుంటారా? మీరు ఇంతకుముందు అన్నారు ఆ ఇంట్లో ఫర్నిచర్ దాడి చేసిన విజువల్ రాలే కానీ ఆ దేవేంద్ర రెడ్డి అంటే ఆయనకు దాడి చేసిన విజువల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ మంత్రి గారు శాసనసభ్యుడు ప్రసాద్ రెడ్డి గారు ఓ విషయంలో మీరు మాట్లాడితే మీ భావం కాకపోతే మీరు అదే బాల్కొండ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో పోయి మాట్లాడండి ప్రెస్ లో. తీవ్రంగా చెప్పండి, కఠినంగా చెప్పండి. ఒకసారి మనతో పాటు కాబోయే డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర